ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. అయ్యను అన్నారే, అది అది తట్టుకోలేకపోయాను. కన్యాదానం చెయ్యాలంటే మీరుంటే సరిపోదు. చెయ్యనని మీరొక్కరే నిర్ణయం తీసుకోవడానికి పక్కన భార్యగా నేనుండాలి. నన్ను ఒక్క మాటైనా అడిగారా? రామ గురించి మీరు తీసుకున్న ఏ నిర్ణయమైనా భార్యగా నాకు మాట చెప్పారా? ఇది తప్ప ఒప్ప అని నన్ను అడిగారా? అడగరు. భార్య అంటే అంతేనా? భార్యకి మీరిచ్చే విలువ ఇదేనా? మీ కోపానికి భయపడి మీ నిర్ణయాన్ని గౌరవించి మేము ఏమీ మాట్లాడలేకపోయాం. కానీ కన్న తండ్రి అన్ని మాటలన్నాడే, మా నాన్న నన్ను నమ్మలేదు అని. అది ఏ అఘాయిత్యమో చేసుకునుంటే ఈరోజు నిజం తెలిసాక నా కూతుర్ని నాకు తెచ్చివ్వగలిగేవాళ్ళ? చెప్పండి. ఊరు మీ ఇష్టం, ఇల్లు మీ ఇష్టం, కానీ బిడ్డ విషయంలో నా ఇష్టాలు ఉండాలి. అది నా కన్న పేగు. దానికి కష్టం వస్తే అల్లాడేది ముందు నేను. అదెందుకంటే మీకు అర్థం కావడం లేదు. చెప్పండి. మీ నిర్ణయానికి, మీ మాటలకి నరకం చూసాం కదండి. ఏ రోజు ఏ విషయంలో మీకు ఎదురు చెప్పని నేను ఈ రోజు ఇలా మాట్లాడుతున్నానంటే ఇది మిమ్మల్ని ఎదిరించడం కాదు, తల్లిగా నా బాధ చెప్పుకుంటున్నాను. బిడ్డ విషయంలో తండ్రిగా మీరే కాదు, తల్లిగా నేను ఉండాలని గుర్తించు.
గుర్తుంచుకోమంటున్నానండి, గుర్తుంచుకోమంటున్నాను. జానకి, ఊరందరికీ న్యాయం చేసే నేను నా బిడ్డ విషయంలో సరైన న్యాయం చేయలేకపోయాను. అప్పుడు ఆ క్షణం నేను ఆలోచించింది నీ గురించో నా గురించో కాదు, ఇంటి పరువు గురించి. కొన్ని తరాలు మోసుకుంటూ వచ్చి నా చేతిలో పెట్టిన మన ఇంటి పరువు ఎక్కడ పోతుందో అన్న భయం నా బిడ్డ విషయంలో కొన్ని తప్పులు చేయించింది. ఆ రోజు నేను చేసింది తప్పని నీకు అనిపించొచ్చు, ఇప్పుడు నాకు అనిపిస్తుంది. కానీ పరువు బరువు మోసేవాడికి తెలుస్తుంది దాని భారమెంత అనేది. అది మోయడం మొదలుపెట్టాక భార్య, బిడ్డలు, బంధువులు ఎవ్వరూ కనిపించరు. అందుకే పరువు అన్న పదానికి ప్రాణాలే పోతూ ఉంటాయి. సీతమ్మని అడవి పాలు చేశాడని రామయ్యకి నింద వచ్చింది. ఆ పరువు కోసం కాదా? కురువంశం నాశనమైంది 10 మందిలో చీరలాగి పాంచాలి పరువు తీసినందుకు కాదా? ఇవన్నీ నన్ను నేను సమర్థించుకోవడానికి చెప్పడం లేదు జానకి, వాస్తవం నీకు అర్థం కావాలని చెప్తున్నాను. నా మాటలకి రామ ఏదైనా చేసుకునుంటే అని అన్నావు. మరి ఆ రోజు నేను నిజమని నమ్మింది నిజమే అయ్యుంటే నా ప్రాణాలు మాత్రం ఉండేవా? ఒకటి నిజం, నా మాటలకి నా నిర్ణయాలకి నువ్వు, రామ అందరూ బాధపడ్డారు. అలా బాధ పెట్టడం తప్పే. ఎవరో ఏదో అన్నారని నేనెందుకు అడవుల పాలు కావాలని ఆ రోజు సీతమ్మ తల్లి అడ్డం తిరిగుంటే సీతారాముల చరిత్ర త్రేతాయుగం దాటి ఇంత దూరం వచ్చేదే కాదు. బిడ్డ విషయంలో తల్లిగా నీకన్నీ తెలియాలి. అలాగే పరువు విషయంలో భార్యగా నువ్వు మొయ్యాలి. కానీ ఆ బరువు నువ్వు మోయలేవని నీ బరువు నేనే మోస్తున్నాను. నాలో సగానివి. నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.